నమస్కారం చెప్పినస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ 8వ వార్డు మాదిగోల గుంటనందు నివాసం ఉంటున్న సుమారు 70 కుటుంబాల ఎస్టీలకు అటవీ శాఖ జిల్లా అధికారి న్యాయం చేశారు. గత 25 సంవత్సరాలుగా ఉంటున్న ఈ నక్కల జాతీయ వాసుల స్థలంలో స్థానికులు రాజకీయ అండదండలతో వల విసిరి పాగా వేశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అర్హులైన ఎస్టీలను వారి శాఖ కార్యాలయం వద్దకు రమ్మని గుడిసెలు వేసుకోండి, పక్కా గృహాలకు అనుమతులు ఇవ్వలేమని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాదిగులగుంట ప్రాంతీయ వాసులు మాట్లాడుతూ అధికారులు రాజకీయ నాయకులపై ఆవేదన వ్యక్తపరిచారు. సిమెంట్ రాళ్ళు వేసుకోవచ్చు. రాకూడదు కేసు పెట్టేస్తా నేను. నువ్వు గ్యారెంటీగా పోయి బాగా సన్నగా బతకాలి. అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం మేము. 4 సార్లు వానలు వచ్చి జలగలు వచ్చి నడుము దాకా నీళ్లు 4 సార్లు గుడిసెలు పడిపోయినాయి. మొన్న ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏమన్నారు, 2 సంవత్సరాలే అయింది మీరు వచ్చి అన్నారు. మాకాడ 4 ఉండే సార్ ఓటర్ లిస్ట్ లో, 4వ సారి దీంతో వేయటం మేము ఓట్లు. ఇంకా ప్రభుత్వం మా గురించి పట్టించుకోలేదు, పట్టాలు ఇవ్వలేదు, గుడిసెలు కూడా వేసుకొని ఇవ్వటం లేదు. ఫారెస్ట్ వాళ్ళకి తగిలిచ్చేసినారు. మాకి నమస్తే సార్, మాకి న్యాయం చేయండి ప్రభుత్వం. నక్కల కులానికి ఆదివాసీ నక్క కులానికి సంబంధించిన వాళ్ళం. గత 20 సంవత్సరాల నుంచి 8వ వార్డులో బిడ్డల పాపలతో ఎండకి ఎండి వానకి తడిసి జానడ భూమి నెత్తిన నేడుగు లేక గొడుగు లేక ఒక బతుకుదీరు లేక చేతి వృత్తి చేసుకుని బతుకుతున్నాం. కానీ గత 18 సంవత్సరాల నుంచి ఏ ఫారెస్టరు ఏ రేంజర్లు ఎవరు రాలేదు. మాకు అనాదినం కింద మాదిగోళ్ళగుంట 1 ఎకరా 84 సెంట్లోనే మేము అనాదినంలో ఉన్నాం. మేము ఫారెస్ట్ పొలంలో లేము. మాకు ఏరే మాటలు చెప్పి మాకు లేనిపోను బాధలు పెట్టి మా ఒక పేదవాళ్ళకి నానా ఇబ్బందులు బాధలు పెడుతూ ఉన్నారు. మాకు ఎలాంటి ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ లేవు. కానీ మేము నిరుపేదవాళ్ళం. ఎలక్షన్లు అయినాక నువ్వెవరో మేమెవరోగా అవుతుంది. మాకు న్యాయం జరగాల. మేము పడిపోయిన గుడిసెలకి వేసుకొని ఎండాకాలంలో బిడ్డల పాపలతో మేము జీవించేవాళ్ళం. గుడిసె లేనిది మాకు చాలా ఇబ్బందులు అవుతుండేది. మా పడిపోయిన గుడిసెలు మేము వేసుకొని మేమే ఆడ బతికేవాళ్ళము. ఇట్లు నక్కల వాళ్ళము. ఎస్టీ కులానికి చెందిన వాళ్ళం. పేదలుగానే ఉండాలనా? ఇళ్ళు ఉండకూడదా? మిద్దులు ఉండు మాకు అవసరం లేదా? మేము మనుషులు కాదా? మేమేమైనా పశువులమా? మేము మనుషులమే. మమ్మల్ని గౌరవించండి. మాకు ప్రభుత్వం పట్టించుకోవాలా? మేము కూడా మిద్దులు అవ్వాలా? మేము కూడా మాకు కాలనీలు రావాలా? ఇల్లు ఉండాలా? మాకు మిద్దుల్లో కాపురాలు చేయాలని మాకు కోరికలు ఉన్నాయి. మీరే మిద్దుల్లో ఉండాలని, ఏసీల్లో ఉండాలని మీరే అనుకోబాకండి. మాక్కడ కానీ దయచేసి మమ్మల్ని కూడా గమనించండి. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని మాకు కరెంట్లు, కొళాయిలు, వాటర్లు మాకు ప్రతి ఒక్కటి చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా మిద్దుల్లో ఉండాలని మాకు కూడా కోరికలు చాలా ఉన్నాయి. మేము నిరుపేదలం, ఎస్టీలు, వెనకబడిన తరగతి.